రిటైర్మెంట్ బెనిఫిట్ సంబంధించినటువంటి ఉద్యోగుల విషయంలో కూడా హైకోర్టు సీరియస్ అయినట్టుగా చూస్తాం. సో ఇవి ప్రధానమైనటువంటి విషయాలుగా చూస్తాం. సో దీని గురించి కొంత లోతులోగా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ముందుగా మనం ఆంధ్రజ్యోతి నుంచి స్టార్ట్ చేద్దాం. సో ఆంధ్రజ్యోతిలో చూసినట్లయితే ఇక్కడ రిటైర్డ్ ఉద్యోగుల జీవితాలతో ఆటలొద్దు అంటూ చాలా స్పష్టంగా హైకోర్టు చాలా సీరియస్ గా ప్రభుత్వానికి వార్నింగ్ ఇస్తున్నట్టుగా చూస్తాం. సో ఇప్పటికే దాదాపు 700 మందికి పైగా దరఖాస్తులు అంటే పిటిషన్లు పడ్డట్టు తెలుస్తుంది. ఒక్కొక్క పిటిషన్ లో 5 నుంచి 10 మంది ఉద్యోగులు ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. సో ఇదంతా కూడా చాలా పెద్ద గందరగోళం అయ్యేటట్టే కనబడతా ఉంది. సో ఉద్యోగ విరమణ చేసిన వాళ్ళు అడుగుతోంది వాళ్ళ డబ్బే, వాళ్ళ సొమ్మే అని చాలా స్పష్టంగా న్యాయస్థానం చెప్తా ఉంది. సో ఒక్కో రిటైర్డ్ ఉద్యోగికి చేసిన చెల్లింపులపై నివేదిక ఇవ్వండి. రాష్ట్ర ఆర్థిక శాఖకు హైకోర్టు ఆదేశాలు. 773 పిటిషన్లోని 4000 మందికి చెల్లింపులు చేశామన్న ప్రభుత్వం. జూన్ 10లోగా మిగిలిన వారికి బెనిఫిట్స్ ఇచ్చేయాలన్న న్యాయస్థానం అంటూ చూస్తా ఉన్నాం. సో విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడవద్దని రాష్ట్ర ఆర్థిక శాఖను హైకోర్టు హెచ్చరించింది. విశ్రాంత ఉద్యోగులు చాలా సున్నితంగా ఉంటారని, ఎందుకంటే వాళ్ళు రిటైర్మెంట్ ఉద్యోగులు కదా. సో దాదాపు 35-40 సంవత్సరాల నుంచి ఉద్యోగాలు చేస్తూ రూపాయి కూడబట్టుకున్న డబ్బులు అవి. ప్రావిడెంట్ ఫండ్ కానీ, ఈఎస్ఐ కానీ, రకరకాల బెనిఫిట్స్ ఏవైతున్నాయో అవన్నీ కూడా ప్రభుత్వ ఉద్యోగులు తమ జీతాల నుంచి దాచుకున్నటువంటి డబ్బులను రాష్ట్ర ప్రభుత్వం వారికి ఇవ్వకుండా ఈరోజు తాత్సారం చేస్తూ ఉంటే అనేక మంది చనిపోతున్నటువంటి సందర్భాలు కనబడుతున్నాయి. సో వాళ్ళు వృద్ధాప్య దశలో ఉన్నప్పుడు సో వారికి ట్రీట్మెంట్ విషయంలో కానీ, రకరకాల అవసరాల విషయంలో కానీ డబ్బులు సకాలంలో అందక కొంతమంది ఆత్మహత్య చేసుకుంటారు, కొంతమంది అనారోగ్యానికి గురై చనిపోతా ఉన్నారు. సో రకరకాల కారణాలు అయితే ఉన్నాయి. సో ఈ కోణంలో హైకోర్టు చాలా స్పష్టంగా 4000 మంది ఉద్యోగులకు సంబంధించినటువంటి అప్లికేషన్లకు సంబంధించి 730కి పైగా పిటిషన్లు వస్తే వాటికి సంబంధించినటువంటి ఇచ్చేసామని చెప్పేసి ఒకవైపు చెప్తున్నప్పుడు కూడా దానిపై ఇంకా పెద్ద ఎత్తున విశ్రాంత ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో కోర్టులలో పిటిషన్లు వేస్తున్న విషయం చూస్తా ఉన్నాం. సో వాళ్ళు చాలా సన్నిహితంగా ఉంటారని, వాళ్ళు ప్రభుత్వ సొమ్ము అడగడం లేదని, వారికి సంబంధించినటువంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్, రిటైర్మెంట్ ప్రయోజనాలు బకాయిలే అడుగుతున్నారని వ్యాఖ్యానించింది. సర్వీస్లో ఉన్న ఉద్యోగుల వేతనాలు నిలిపేసినా 1-2 సార్లు ప్రభుత్వానికి అవకాశం ఇస్తాం, కానీ రిటైర్డ్ ఉద్యోగుల విషయంలో సహించేది లేదని స్పష్టం చేసింది. రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లించాలని గురువారం నాటి విచారణ జాబితాలో 754 పిటిషన్లు ఉన్నాయని, అందులో ఒక్కొక్క పిటిషన్లో దాదాపు 1 నుంచి 10 మంది పిటిషనర్లుగా ఉండే అవకాశం ఉందని తెలిపింది. ఒక్కో పిటిషన్ వారిగా ఎవరెవరికి ఎంత బకాయిలు చెల్లించారో వివరిస్తూ అమలు నివేదికను సమర్పించాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. విచారణను జూన్ 10కి వాయిదా వేస్తున్నామని, అప్పటి వరకు తమకు బకాయిలు రాలేదని ఏ ఒక్కరు చెప్పినా కానీ ఈరోజు చాలా సీరియస్ యాక్షన్ తీసుకుంటామని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్తా ఉన్నది. చెప్పకూడదని తెలిపింది. ఈ ఆదేశాలు అమలు కాకపోతే ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా తమ ఎదుట ప్రత్యక్షంగా హాజరై వివరణ ఇవ్వాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. అంటే ఇవాళ ఏప్రిల్ 10వ తారీఖు, సో మే 10, జూన్ 4వ తారీఖు, అంటే దాదాపు నెలన్నర పైగా సమయం ఇస్తున్నట్టుగా, దాదాపు 2 నెలల సమయం ఇస్తున్నట్టుగా అర్థమవుతుంది. 2 నెలలో ఈ యొక్క ప్రభుత్వ రిటైర్మెంట్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి బకాయిలు చెల్లించినటువంటి నివేదికను తమకు ఇవ్వాలి. లేని పక్షంలో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎవరైతున్నారో సందీప్ కుమార్ సుల్తాన్ తమ ఎదుట హాజరు కావాలని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పింది. తమకు రావాల్సినటువంటి రిటైర్మెంట్ ప్రయోజనాలను ప్రభుత్వం చెల్లించడం లేదంటూ వివిధ శాఖల నుంచి రిటైర్ అయినటువంటి పోలీసులు, టీచర్లు, ఇంజనీర్లు, ఇతర ఉద్యోగులు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. వీటిపై గతంలో విచారణ చేపట్టినటువంటి జస్టిస్ రాజేశ్వర ధర్మాసనం ఏప్రిల్ 9 నాటికి మొత్తం బకాయిలను చెల్లించాలని, లేకపోతే ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ప్రత్యక్షంగా హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. తాజాగా గురువారం ఈ పిటిషన్ మళ్ళీ విచారణ వచ్చాయి. ప్రభుత్వ న్యాయవాది వాదన వినిపిస్తూ గురువారం నాటి విచారణ జాబితాలో మొత్తం 754 పిటిషన్లు ఉన్నాయని, అందులో 737 పిటిషన్లలో ఉన్న దాదాపు 4000 మందికి చెల్లించామన్నారు. టోకెన్ల నెంబర్ల విషయంలో సాంకేతిక సమస్యలు ఉన్నప్పటికీ సమస్యలున్న 400 మందికి మాత్రమే నిధులు విడుదల కాలేదని తెలిపారు. హైకోర్టు ఆదేశాలను అమలు చేశామన్నారు. బకాయిలు విడుదల నేపథ్యంలో చాలా మంది పిటిషన్లకు చెందినటువంటి న్యాయవాదులు ప్రస్తుత విచారణకు హాజరు కాలేదని, కొంతమంది న్యాయవాదులే ఉన్న విషయాన్ని గమనించాలని కోరారు. కొంతమంది న్యాయవాదులు బకాయిలు వచ్చాయో లేదో తమ క్లయింట్లను కనుక్కోలేదని పేర్కొన్నారు. ఈ వాదనలు పిటిషన్ల న్యాయవాదులు వ్యతిరేకించారు. క్లయింట్లతో మాట్లాడామని, నిధులు రాలేదని, ప్రస్తుత విచారణ జాబితాలో 754 పిటిషన్లో
కేవలం 221 పిటిషన్లు మాత్రమే బకాయిలు విడుదలయ్యాయని పేర్కొన్నారు. ఈ వాదనలో ప్రభుత్వ న్యాయవాది వ్యతిరేకించారు. తమ వద్ద ట్రెజరీ విభాగం అందజేసినటువంటి నివేదిక ఉందని, కావాలంటే తనిఖీ చేసుకోవచ్చని పేర్కొన్నారు. వాదనలు విన్న ధర్మాసనం కొంతమందికి ఇంకా రిటైర్మెంట్ ప్రయోజనాలు బకాయిలు రాలేదు అంటున్నారు. కాబట్టి 221 పిటిషన్లు పోగా మిగిలిన పిటిషన్లు కేసుల వారీగా చెల్లింపుల వివరాలతో అమలు నివేదిక సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. జూన్ 10 నాటికి మొత్తం పిటిషన్ల బకాయిలు క్లియర్ కావాల్సిందని చాలా స్పష్టంగా పేర్కొంది గౌరవ న్యాయస్థానం. సో ఇక్కడ విషయం ఏంటంటే కోర్టులు ఇన్వాల్వ్ అయ్యేదాకా వీళ్ళు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వడం లేదు అంటే ప్రభుత్వం ఎంత చాతగానితనంగా ఉందో మనందరం కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఇక్కడ ప్రధానమైనటువంటి విషయం చాలా స్పష్టంగా అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, ప్రభుత్వానికి సంబంధించినటువంటి డబ్బులు, ప్రభుత్వ ఉద్యోగులు దాచుకున్నటువంటి డబ్బులు ఏవైతున్నాయో ఇవి ఎట్లా పక్కదారి పడుతున్నాయో చూడండి ఒకసారి. వాళ్ళు పిఎఫ్, ప్రావిడెంట్ ఫండ్, ఈఎస్ఐ సంబంధించినటువంటి డిపార్ట్మెంట్లో డబ్బులు జమ చేసుకుంటే వాటిని కూడా ప్రభుత్వాలు వాడుకొని ఏ విధంగా ప్రభుత్వ ఉద్యోగులను మోసం చేస్తుందో మనందరం కూడా అర్థం చేసుకోవాలి. రిటైర్ అయిన వాళ్ళ బెనిఫిట్స్ ఇస్తే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకోవడమో, లేకపోతే వాళ్ళకు సంబంధించిన సెక్యూరిటీ డిపాజిట్ చేసుకోవడమో, లేకపోతే వాళ్ళ కొడుకులకు లేకపోతే వాళ్ళ బిడ్డలకు పంచి ఇవ్వడమో, వాళ్ళ కుమారులకు సంబంధించినటువంటి కెరీర్ విషయంలో ఏమైనా ఉపయోగపడేటువంటి అవకాశం ఉంటుంది. లేకపోతే జీవిత చరమాకంలో ఒక చిన్న ఇల్లు కట్టుకొని ఉందామనే ఒక ఆలోచన కూడా ఉంటుంది. సో అలాంటి ఆలోచనలు, అలాంటి ఆశలను అడియాశలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం రిటైర్డ్ ఉద్యోగుల పట్ల ఎంత దుర్మార్గంగా వివరిస్తుందో గమనించాలి. సో 754 పిటిషన్లు, 4,000 మంది ఉద్యోగులకు పైగా అంటే ఈరోజు 754 పిటిషన్లు ఇస్తే 221 పిటిషన్లు మాత్రమే వాళ్ళు చెల్లింపు చేసినట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అంటే ఇంకా 500 మందికి పైగా పిటిషన్లు అంటే దాదాపు 2,000 నుంచి 3,000 మంది ఉద్యోగులకు సంబంధించినటువంటి బకాయిలు ఇంకా అట్లనే ఉన్నాయని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో మరి ఇది ఎంతవరకు పోతో చూడాల్సిన అవసరం అయితే ఉంది.